ఎంత భయంకరంగా గుహలో విచిత్రమైన సౌండ్లు అయితే వినపడ్డాయో. ఏందన్నా పోయి హైదర్ ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి చేయబోతే 200%. అమ్మ దెయ్యం పైకి వెళ్ళిపోతాం. శ్యామ్ కొమ్ముండ్రా నువ్వు ఫస్ట్. హలో భయ్యా పట్టిందా భయ్యా హలో భయ్యా పట్టిందా గైస్ మీకు లోపలికి వెళ్ళబోయే ముందు అసలు దీని బ్యాక్ స్టోరీ అయితే చెప్పాలి కదా, మర్చిపోయాను. ఏంటంటే మీకు ఆల్రెడీ పాస్ట్ ఎపిసోడ్లు ఎవరైతే చూసారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇక్కడ ఏం జరిగింది అనేది. ఇప్పుడు ఇది ఇంకో ఎపిసోడ్ కదా, కొత్త వ్యూవర్స్ ఎవరన్నా వస్తే వాళ్ళకి అర్థమవుద్దని చెప్తున్నా. బ్రో మీరు కూడా రండి ఇక్కడికి. ఈయన పేరు మా ఫ్రెండే అమర్. సో ఈయనకి ఏంటంటే ఇక్కడ ఏదైనా దెయ్యం ఉంది అనుకోండి, తనకి ప్రజెన్స్ తెలిసిపోద్ది అనమాట, సిక్స్త్ సెన్స్ లాగా. ఆయనకి అర్థమైపోద్ది ఈజీగా. ఆయన నా ఫ్రెండే, చిన్నోడే, కానీ ఆయనకి ఆ సెన్స్ అనేది వచ్చిందనమాట. ఎవరి టాలెంట్ వాళ్ళదే. అలాగా ఆ పాయింట్ పక్కన పెడితే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అసలైన దాని లోపలికి అయితే వెళ్ళాలి. ఆల్రెడీ శ్మశానం అయితే చూసేశారు కదా, ఎంత భయంకరంగా ఆ గుహలో విచిత్రమైన సౌండ్లు అయితే వినపడ్డాయో. ఈ గుహ లోపల కిందకి వెళ్తే ఒక గుహ ఉందన్నమాట. ఆ గుహలో బతికుండగానే సజీవ దహనం చేసేవారంట పూర్వకాలంలో. ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదు. ఇక్కడ ఉన్న లోకల్స్ అయితే కొంతమంది చెప్పారు నాకు. అది నిజమా కాదా కనిపెడదామని ఈరోజు రాత్రి అయితే ఇక్కడికి వచ్చాము మేము. చూద్దాం నిజంగా ఆ గుహ కిందలోకి వెళ్తే అక్కడ నిజంగా ఏదైనా ఆత్మల సౌండ్లు కానీ, దెయ్యాలు కానీ, భూతాలు కానీ, ప్రేతాలు కానీ మనకు కనబడతాయా? ఒకవేళ కనబడితే రికార్డ్ అవుతాయా? కనీసం వాటి వాయిస్ అయినా మనకి కెమెరాలో రికార్డ్ అయితే బెటర్. మీరు హ్యాపీ, నేను హ్యాపీ. అసలే దెయ్యాలంటే ఇంట్రెస్ట్. శ్యామ్, నేను, అమర్ భయ్య గుహల లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. చూద్దాం. గోల్కొండ ద మోస్ట్ డేంజరస్ గుహలో. అసలు నిజంగానే గోల్కొండలో దెయ్యాలు ఉన్నాయా లేదా అది కనుక్కుందామనే లోకల్లో ఉన్న కొన్ని ఇండ్ల దగ్గరికి వెళ్ళి చాలామందిని అడిగితే తెలిసింది ఒకటే, అక్కడ భయంకరమైన అరుపులు వినపడడం మాత్రం నిజం. కానీ ఆ గోడ వెనకాల అంతకన్నా భయంకరమైన ఏదో దుష్టశక్తి తిరుగుతుందని మాత్రం ఒక పెద్ద ఆయన చెప్పాడు. ఆ గుహలోకి అర్ధరాత్రి 12 గంటలకు వెళ్తామని చెప్పగానే అక్కడ లోకల్ వాళ్ళు చెప్పిన మాట ఒకే ఒకటి, ఖచ్చితంగా చేస్తావు. నీకైతే భయం లేదు, చాంకి భయమే, నాకు భయమే. ఫ్లైట్ ఆపేనా ఏమన్నా అబ్బా తగిలిందా? చూడలే లేదా అమ్మా తగిలిందా శ్యామ్ ఏదన్నా నీకు? ఎలారా నిజా తగిలిందా? సారీ బ్రో, పర్లేదు. నేను చేసే రిస్కుల వల్ల మీకు ఇబ్బందులు అనవసరంగా. సరే ఇవైతే రికార్డ్ చేద్దాం బా. లైట్ వేస్తుంది చూడండి, లైట్ చిన్నగా లైట్గా అండి. ఇది ఉంటుంది ఐడియా ఉంది.
ये जो है ना पहले ज़माने के जो वो नहीं रहते घरां के सरकार गुम्बस जो मदीना के ऊपर वगैरह रहता ना ऐसा एक गुम्बस पुराने ज़मानों जो राजा उन लोग रहते थे ना उन लोगों का गुम्बस वगैरह है ఏమైంది నీకు దోమలు కుట్టేస్తున్నాయి దోమల చక్కన తేవాలండి నీకోసం ఇప్పుడు సరే లోపలికి వెళ్దాం ప్రమోషన్ అనుకుంటారు देखिए भाई हल्लू हल्लू देखिए లైట్ ఉంది కదా చూడలేదా కళ్ళు పోతాయి ది మోస్ట్ డేంజరస్ గుహ దగ్గరికి అయితే వచ్చేసాం లోపలికి వెళ్ళబోతున్నాం ఏం జరుగుతుందో తెలియదు భయ మీరైతే ఉండండి ముగ్గురు వెళ్దాం లోపలికి సేఫ్గా వెళ్ళి సేఫ్గా వెయిట్ చేద్దాం అక్కడ ఏదో పక్షి కూడా ఉంది గబ్బిలం అది इधर कुछ मेंढक के सर का भी दिख रहा है इधर ऊपर करो भी ఎందుకండి ఎల్క हाँ नहीं मेंढक कप्पा కప్ప బ్లాక్ కలర్లో ఉంటుంది శ్యామ్ నా కోసం దీన్ని ఇలా రికార్డ్ చేయి ఓకే ఓకే నేను కిందకి దిగినప్పుడు తీసుకుంటాను కంగారు పడకు సరే అన్న అంజీ గైస్ ఇప్పుడు ది మోస్ట్ డేంజరస్ గోల్కొండలో ఉన్న దెయ్యాలు లోపల ఉండి దెయ్యాలు అరుపులు వినపడే గుహల లోపలికి అయితే వెళ్ళబోతున్నాం అసలు ఏం జరుగుతుందో చూద్దాం లోపలికి వెళ్ళి ఏమైందన్నా ఏమీ కాదు లైట్ ఫుల్ పెడుతున్నా దా थोड़ा देखते चलो भाई कोई है इधर ఎవరైనా ఉన్నారా ఆ ఫోన్ తీసుకోండి ఆయన దిగేస్తాడు నాకు ఇవ్వండి. ఎవరైనా ఉంటే మాట్లాడండి ఇక్కడ శ్యామ్, దిగుతావా? ఏదో కప్పడిందా లోపల ఏదైనా దెయ్యం ఉందేమో అది పచ్చేద్దాం వెళ్ళి. आ गया भाई ఏమైందన్నా అక్కడ ఏదో బ్లాక్ కలర్ షార్ట్ కనిపించింది కదా ప్రామ్ నమ్ము నమ్మకం నీ ఇష్టం నెక్స్ట్ నేను ఇక్కడ ఫోటో తీయడానికి ట్రై చేస్తున్నా మొత్తం కిందకి आगे आराम से आजा भाई అక్కడ ఉన్నా అక్కడ ఉంది రాశా కిందికి రా ఇక్కడ ఫోటో తీయాలి ఫోటోలు ఏమన్నా క్యాప్చర్ అవుతామని నా బాధ कोई है इधर वो क्या है पर वो देखो ऊपर दीवार के ऊपर चिपके हुआ किधर है वो दीवार के ऊपर देखो एक बार ब्लैक कलर क्या है वो గబ్బిలం బ్యాట్స్ గబ్బిలం ఇంకా ఉన్నాయి ఇక్కడ లేదు అన్న నిజనా తా కిందకి వెళ్తున్నా అన్న గైస్ కిందకైతే వెళ్తున్నాం మరి నిజంగా ఏదన్నా ఉందో లేదో చూద్దాం కిందకి వెళ్ళి పోయి ఏంటి కబ్బిలేమన్నా మీద నుంచి వెళ్ళింది నాకు ఉంటే అన్న వేయాలి ఇక్కడ ఖచ్చితంగా शायद अब पुराने ज़माने हमारे दादा लोग बोलते थे जब मैं छोटा था जो हमारे दादा लोग बोलते थे एक बार फिर भी देखेंगे ट्राई करेंगे अपन मिले तो क्या है ఏంటన్నా ఇంకా ఇక్కడైతే 100% నిజంగా దెయ్యాలు ఉంటాయి
నేను ఆల్రెడీ డే టైంలో వచ్చినప్పుడు అర్థమైంది, లోకల్స్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. కానీ 100కి 110% కన్ఫర్మ్ చేసేది ఇప్పుడు మన అమర్ బ్రో. చూద్దాం నిజంగా ఆయనకి ఏమన్నా ఇక్కడ ఫీల్ అవుతారా లేదా అనేది. ఎందుకంటే ఇక్కడ దెయ్యాలు ఉన్నది మరీ పురాతన కాలంలో కదా, ఇప్పుడు ఉన్నాయా లేదో చెక్ చేద్దాం కిందకి వెళ్ళి. అసలైన అడ్వెంచర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్న. మీరు ఇంత ముందు ఎప్పుడు రాలేదు ఇక్కడికి? నువ్వు శ్యామ్ మన డే టైంలో వచ్చావు. అప్పుడే రావడం. మీరు ఉండండి, నేను వెళ్ళొస్తాను. ఇక్కడే ఉండండి. ఫోన్ వీడియో కట్టే. आ जाओ मैं भी. और भाई తనకు ఫోన్ ఇచ్చి తోలేసారి అయితే కొంచెం డేంజరస్ ప్లేస్ ఇది. ఏమైంది? ఏం అసలు చదివా? అరిచారు కదా ఇక్కడ. हाँ कोई बुलाया सर का सुने हम लोग. ए कौन है? ఇదిగో तो देखो भैया पूरा कैसा कैसा की लगे हुआ मेरे हाथ को दिख रहा. ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉంది అతను చెప్పేది. है कुछ है इधर मेरे हाथ को. मैं अभी देखा तुम देखते क्या ये लगे हुआ है. मैं वहाँ से ओवर नहीं करा, दिखा नहीं मेरे को. यहाँ पे आए पर दिखा भी नहीं. यहाँ पे आते कि दिखा देखे शायद की लगे हुआ है. ये यूज कर. जहर लगे हुआ है. అటే ఈ బ్యాక్ సైడ్ లైట్. మళ్ళా నాకు భయంగా ఉందన్న. ఒకే చోట ఉంటాయి. ఎక్కడన్నా నీకు పడతాయి రాళ్ళు కానీ అన్నా डरो नको भाई, तुम डरो नको. जरा इधर देखो एक बार. అన్న సౌండ్ వస్తుంది చూడు లోన. ఓడి అమ్మ ఆ బల్లేంటి పోయి అంతలా ఉంది. 1 కేజీ ఉంటది. ఏది అంతలా పోయింది. वहाँ पे दिख रहा ऊपर. और देखो जी दिखा. हाँ कोई है अंदर? అన్న ఏమైనా ఆత్మలు ఉన్నాయా? మీరు పిలవండి, దెయ్యాలు ఉన్నారా మీరు? कोई शैतान है इधर? అదిగో पूरा स्मेल आ रहा. ఇంకా పిలాలి. कोई भी है इधर?
ఖాళీదే ఇది. ఇక్కడికి వచ్చి రికార్డ్ చేస్తాను. ఇక్కడ అయితే ఏం లేనట్టే ఉంది. లోపలికి వెళ్ళి చూడాల్సింది ఇంకా ఏదైనా ఉందా లేదనేది. ఈ కంట్లో పడితే కన్ను దగ్గరకు వచ్చింది తెలుసా గబ్బిలో. आता हो దా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏదో పడ్డది అక్కడ. ఏదో పావురం కింద పడినట్టు అనిపించింది నాకైతే. పైకి ఇక్కడ इधर क्या गिरा अभी मैं भी देखा. ఇక్కడైతే చాలా దారుణంగా సౌండ్ చేస్తున్నాయి. శ్యామ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందా? అసలు వెళ్ళి ప్రదేశానికి వెళ్ళాలి. దగ్గరగా ఉంది. जब मैं जो गाँव को गया था मुहर्रम में तो एक जना एक्सीडेंट होके मर गया था वही रास्ते में. तो उस दिन क्या है वो जो पीरा में अलम बिठाते ना, अलम बिठाते जब गाँव में क्या हुआ बोले तो कल बॉडी के अंदर गिरता ना पीरा नौमी बोलते देखो या मालूम आपको कुछ. उस दिन क्या हुआ बोले तो हमारे दोस्त ने क्या है अपने गाँव में ज़रा ज़्यादा ये नहीं करते तो इन लोगों क्या करे दूसरे गाँव में अच्छा खेलते उधर जाके देखेंगे बोल के इन लोगों क्या करे चले गए. रात में टाइम क्या हो रहा 11:30 बजे गए उधर. ఆ టైంలో हाँ उधर जाके क्या करे एग्जैक्ट 12:05 12:10 को वैसा वहाँ से निकले. एग्जैक्ट गांव में 12:10 को हमारे गांव में थे हम लोग क्या कर रहे थे जब पीरा के पास वगैरह अदा फिर के आ रहे थे गांव में जाके आ रहे थे. सवारी हो रही थी इधर हम लोग इधर आ रहे थे. अब ये जो बच्चा है ना और एक जना क्या कर रहा बोले तो उसको रास्ते में आते क्या हुआ बच्चा हमारे को आके देख के वहाँ पे आके जो करा हमारा दोस्त हिस्ट्री बोला हमें को. हिस्ट्री बोला मतलब उन्हें ऐसा मैं आ रहा था इसको क्या आवाज़ क्या आएगी रास्ता पूरा ऐसा दूसरे रोड को लेके चले गया मेरे को. ऐसा लेके जाते ही क्या है बोले तो अब उसको रोड एकदम चेंज कर दिया उन्हें. चेंज करते कि हमारा दोस्त जो दूसरे जना था ना उन्हें पूरा डर गया. अब डरते कि क्या हुआ बोले तो अब उसको कुछ डाउट आया उसको तो उन्हें क्या करा साइड टाइम पे उसके पास माचिस थी. माचिस लेके क्या करा उन्हें एक एक गाड़ी खींच लेते नाक में रख लेते तो रख लेते आके गाँव को आया. गाँव को आते क्या करा वहाँ पे सवारी हो रही थी और यहाँ पे फ़ोन आया मेरे को ऐसा कर रहा है यहाँ पे बच्चा बोलते कि हम लोग क्या करे 10-15 जने भाग गए. वो क्या हुआ की बोल के भाग के जाते क्या हम लोग 20-25 जने उसको ऐसा पकड़े नहीं समझ जा रहा हूँ ऐसा मार అంతే అది. ऐसा मारा ना इधर 10 जने इधर गिर रहे 5-6 जने उधर गिर जा रहे. దెయ్యం బాడీలో ఉంటే इतना डेंजर की చాలా పవర్ ఉంటుంది. तो जो सवारी होता ना जो दुआ गिवा पड़ता ना उन्हें खुद पीछे हट गया. जो दुआ पढ़ाने का आया था ना उन्हें खुद ऐसा पीछे हट गया एकदम. वहाँ पे जो को सो की एक टेम्पल रहती थी कहते वो टेम्पल की जो देवता कुछ बोलते ना वो रईस उसको उन्हें बच गया कहते. अगर उस दिन वो नहीं रहा था तो वो बच्चा ही मर गया था जो उसके उन्हें भी मर गया था. तो बहुत ज़्यादा उन्हें ऐसा बोला था ना. अब सब कुछ हुआ साहब के पास आए दुआ की वहाँ पढ़ा ले रहे थे. अब हमारे जो साहब है ना बच्चा था करते कि साहब डर के तब पीछे एकदम हट गए. हटते ही क्या करे बोले तो फिर पकड़े उसको. पकड़े बाद वहाँ पे जो झाड़ रहता है एक बड़ा पिरामिड के सामने वो झाड़ू डाल के बंद करे उसको टाइट बंद दिए.
बंदे बाद उसको 1.5 घंटे का रखो उसको ऐसे बोल के साहब बोले दुआ जो పోయిందా దయ్యం తర్వాత रात में 3 बजे गया वो అంత టైం वो పట్టింది जो सवारी होता था ना उन्हें नहीं करा उसके हाथ में कुछ भी ना हुआ देखे उसके हाथ में कुछ भी ना हुआ फिर दूसरा जन हमारा कोई रहता था अंडर बोल के वहाँ पे एक प्रेसिडेंट उन्होंने मोल साहब बोले तो उन्होंने दुआ गिवा पढ़ के पेपरा में कुछ भर के क्या करे पलीते गिलीते जला के वो ये करके क्या करे फिर बंदा ले उसको बंदा ले बाद 1 घंटे तक बंदा ले फिर बंदा ले बाद भी छुड़ा ले रहा उन्हें फिर ऐसा नहीं करे क्या करे पूरा फुल टाइट करके बंद दिए बाद आदमी उसको ऐसा कर रहा ना उन्हें ऐसा हाथा पैरा सब पकड़ के रुक गए वहीं पलीते जलाए सब भी जलाए फिर शाम में रात के 2 बजे अब पूरा गाँव वहीं इंतजार कर रहा उसका इसको जाता नहीं जाता बोल के फिर उन्होंने साहब आगे क्या करे जो चाबक रहता ना लड्डू बोलते क्या बोलते उसको चाबक लेके मारा కొరడా हाँ कोराडा वो लेके बहुत मारा तो मारे बाद क्या करा उन्हें बच्चा एकदम बेहोश हो गया जब चले गया रात के 2-2:30 बजे गया మీకు అర్థం కాకపోతే నేను తెలుగులో చెప్తాను కంగారు పడొద్దు అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హిందీ చాలా మందికి వస్తుంది కానీ నేను మళ్ళీ చెప్తాను సో సింపుల్గా తీర్చేయాలంటే ఇక్కడ ఏదో గుహ ఉన్నట్టు ఉందండి గైజ్ సింపుల్గా షార్ట్ కట్లో 1 మినిట్లో ఆయన చెప్పింది మీకు చెప్తా వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరో సంథింగ్ ఇద్దరు ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉంటే అందులో ఒక అతను సడన్గా అటు ఇటు వెళ్ళడం చేస్తున్నాడంట ఆయనకి దెయ్యం పట్టింది స్పాట్లో 10-15 మంది వచ్చేసరినా వాడిని పట్టుకుంటుంటే ఒకేసారి 10 మందిని కూడా పక్క పడేస్తున్నాడంట అంటే ఆయన చెప్పిన దాని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే దెయ్యం పట్టింది అంటే ఎదుటిగా 10 మంది వచ్చినా సరే పడగొట్టేస్తుంది కానీ మేము 3 మాత్రమే ఉన్నాం రిస్క్ చేస్తున్నాం సో దానికోసమైనా సరే మీరు నా వీడియోని అయితే లైక్ చేయాలి సో లైక్ కావాలని అడగట్లే నిజంగా మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి నేనేం బాధపడినా పర్లేదు సో దెయ్యం పడితే 10 మందినైనా కొడద్ది ఎగ్జాంపుల్ శ్యామ్కి వచ్చిందనుకో మేము పారిపోవాలి నాకు వచ్చినాక వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి 3 రిస్క్ చేస్తున్నాం కాబట్టి ఒక లైక్ చేసుకోండి డేంజర్ అంతకన్నా డబల్ రిస్క్ కోసం మీకు ఇంకా ఇంప్రెస్ అవ్వకపోతే ఇప్పుడు ఈ గుహలోకి వెళ్ళి చూపిస్తా ఆ ఒక్క లైక్ కోసం ప్లీజ్ లైక్ కొట్టండి నేను గుహలోకి వెళ్ళి చూపిస్తా ఓయ్ ఏంట్రా బాబు ఇదంతా ఇంత పైకి ఉందేంటన్నా వస్తావా శ్యామ్ వస్తా అన్న మీరు రిస్క్ చేస్తారా అనవసరంగా ఇక్కడ ఉంటారా चलो कोई आपके पास से आता हूँ मैं మీ ఇష్టం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు नहीं चलो आपके पास से मैं आता నిజంగానా चलो శ్యామ్ కమ్ अंदर रास्ता है क्या उधर नहीं तो खाली आते ही है एक बार देखा अमर भाई जी जाता हूँ आराम से हल्लू है ठीक है Incoming call from SDM unidentified by Truecaller. आ रहे हैं आ जाओ आराम से आ जाओ ఇక్కడ నుంచి వాటర్ కూడా వస్తుంది आराम से आ जाओ हाथ पकड़ो के डेंजर है देखिए पत्थर वगैरह फिसल नहीं బాబోయ్ నేను లాస్ట్ టైము సగం వరకే వచ్చా ఇప్పుడు పూర్తిగా వచ్చా కానీ ఇది క్లోజ్ చేసి ఉంది లాస్ట్ టైం ఇది ఓపెన్ ఉండేది हाँ ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది లేదు లోపలికి దారి भाई అనే ఏంటనే ఇలా ఉన్నాయి ఊరి అమ్మ ఏంటి कीड़ा वगैरह है ఇలాంటి చోట్ల ఏ ఉంటాయి భయ్య చాలా డేంజర్ పుట్టినాయి అనుకో లేనిపోని రిస్కులు అలాంటిదాన్ని నేను ఎప్పుడు చూడలే బయట నేను ఫోటో తీసి వాళ్ళకి వేస్తా ఆ వీడియోలో లైట్ పురుగు మీద నేను ఫోటో తీయాలి దాన్ని అమ్మో ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా చాలా इधर से चल जाएंगे भैया భయ్య एक बार बोलो है तो इधर ए कोई भी है इधर शैतान ए ఎవరైనా ఉన్నారు ఇక్కడ कौन भी है इधर అబ్బా ఏదైనా దెయ్యం గట్రా ఉందా ఇక్కడ ఉంటే కొంచెం దర్శనమించుకోండి అమ్మా మా ఆడియన్స్ కొంచెం ఎంటర్టైన్ ఫీల్ అవుతారు అన్న ఊపిరాటలేదు ఇక్కడ ఆక్సిజన్ లేదు సీరియస్గా पैक होके ना ये అవును बहुत डेंजर रहता है उसमें सांस लेने नहीं आता अपने को। ఇంకో
15 minutes అరగంట కన్నా ఎక్కువ ఉండలేము ఇక్కడ, रह सकते सर। చచ్చిపోతాం। హాఫ్ అన్ అవర్ से ज़्यादा नहीं इधर नहीं रुक सकते। ఎన్ని రాళ్ళు పొడిపోయినట్టు ఉన్నాయి కదా। जो है ना पानी गिरे तो उसको जरा ठंडा दिख रहा, आप लोग को जरा सांस लेने को आ रहा, नहीं तो सांस लेने को नहीं आता इधर। కానీ ఈ రాళ్ళు పొడిపోయినట్టు ఉన్నాయి కదన్నా। चलो ना जाएंगे इधर से बाहर। सुनो శ్యామ్ దేకి నేను ఉంటాను, నేను పడ్డానుకో పట్టుకుంటాను ఇలాగా, ఇక్కడ ఆగుతాను నేను, మీరు దిగండి। బాబోయ్ ఎంత రిస్క్ ఉందంటే वो जल्दी भी है बच्चा। वाले हाथ पकड़ो मेरा, ना कुछ उसको कुछ ना कुछ रखा हुआ है। आप भी आ जाओ भाई, हाथ पकड़ो। శ్యామ్ అమ్మ భయ్యా మీరు ఇక్కడ నుంచి ఇప్పటి వరకు మనం చేసింది 100% రిస్క్ అయితే, ఇప్పటి నుంచి చేయబోయేది 200% రిస్క్। శ్యామ్ అసలైన అడుగులోకి వెళ్ళబోతున్నాం। कोई भी है इधर शैतान। ఆ లోపలికి వెళ్ళే ముందు అయితే మేము కొద్దిసేపు ఆలోచించుకున్నాం, ఒకరికొకరు మాట్లాడుకొని, ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైనా పిలిచినట్టు లేదా అరిచినట్టు వినపడినా అటు సైడ్ వెళ్ళొద్దు అని ఫిక్స్ అయ్యి లోపలికి అయితే వెళ్తున్నాం। ఎందుకంటే అక్కడున్న పూర్వకాలపు ఆత్మలు అనేవి మనల్ని పిలుస్తాయి వాటిని విడిపించమని। సో ఏం జరిగినా సరే భయపడకుండా ఉందాం, ధైర్యంగా ముగ్గురు దగ్గరగానే ఉండాలి, విడిపోకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయ్యామన్నమాట। సో వీడియో స్టార్ట్ చేస్తున్నా చూడండి। నా రిస్క్ చేద్దామా మరి? चलो भाई करेंगे। అంటే ఇక్కడ అది కాకుండా అడుగు పందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త। నువ్వు లైట్ ముట్టుకో మాకు, మళ్ళా లేట్గా వస్తాను। आपको डर नहीं लगता भैया? आराम से भाई, आराम से। 3 साल से कर रहा हूँ। 3 साल से? లేట్ కావాలి సార్ నిలబడి అంతా కనబడుతుంది, ఏమన్నా రికార్డ్ అవుతుందా? అలా పెద్ద చిన్నగా ఉందా? లేదు, ఏం రికార్డ్ అవుతుంది? వాటర్ వచ్చినాయి ఇక్కడికి, గడ్డే కదా। గడ్డే इधर है देखो थोड़ा थोड़ा पानी। అక్కడ వర్షం గట్టి కొట్టింది కదన్నా। సరే త్వరగా ముందుకెళ్ళి వెళ్దామా ముందుకి? देखिए पानी होगा भाई। ఓ అన్న లైట్ ఆరిపోయింది, అవునా? స్టార్టింగా ఛార్జింగ్ అయిపోయింది అన్న। ఇంకో బ్యాటరీ తీస్తా, చూపించుకో। కొంచెం లైట్ అయిపోయింది। ఇది ఇవ్వు.
ఓకే. సరే, మొన్న కురిసిన వర్షానికి డే టైంలో ఇక్కడ వాటర్ లేవు, కానీ ఇప్పుడు చాలా వాటర్ ఉన్నాయి ఇక్కడ. ఎలా మరి శ్యామ్? దారి లేనట్టే ఇక్కడ. ఇటు సైడ్ ఏమన్నా వెనక్కి వెళ్ళిపోవడమే బెటర్. उधर ही पानी है भैया. శ్యామ్ పద. ఇటు నీళ్ళు వచ్చినాయి మొత్తం చెరువు, అది మొన్న లేవు డే టైంలో వచ్చినప్పుడు. ఇప్పుడు మేము నడుస్తున్న ఆ చెరువు, ఆ ప్రదేశం గోడ పక్కన ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలియదు కాబట్టి నేను డే టైంలో రికార్డ్ చేసిన డ్రోన్ షాట్స్ ప్లే చేస్తున్నా, చూడండి. చూసారు కదా. సో ఇప్పుడు అదే ప్లేస్లో ఇప్పుడు తెలుస్తుంది ఫుల్ వాటర్ ఉంది నిన్న కురిసిన వర్షానికి. సో ఏమనుకోవద్దు, అటు వెళ్ళలేం. పైన షూటింగ్ చేసి ఆ బాంబు ఉంది కదా, అక్కడికి వెళ్ళి చూద్దాం అసలైన మ్యాటర్. ఇటు దారి మూసుకుపోయింది, అది మ్యాటర్. ఓయ్ देखे देखे చలో. कौन? कौन है? बाहर निकलो. జిన్ ఉంటారు కదా పోయి ఇక్కడ. జిన్. జిన్ అంటే ఇంకా చాలా మోస్ట్ డేంజరస్. భాష ఇక్కడేదో ఉంది కానీ గడ్డి ఉంది మొత్తం. చాలా కొండలు గుట్టలు ఎక్కడెక్కడ నాకైతే ఇప్పుడు అయిపోయింది. శ్యామ్, పైకి వెళ్దాం. ఇంకా పైన ఇంకో ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ చూసి రావాలి. కదా सांस लेने में बहुत मुश्किल हो रही. ఊపిరి రావట్లేదు. దా ఎంతసేపు పట్టుకుంటావు నాకు లేకపోతే కెమెరా ఏంటి వంకర తిరిగిపోయింది. ఆ సౌండ్ ఏంటి? అమ్మ దెయ్యం, పైకి వెళ్ళిపోతాం. శ్యామ్ గమ్ముండ్రా నువ్వు, ఫస్ట్ పైకి ఏడి శ్యామ్. भाई क्या हुआ? भैया 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 क्या हुआ? भैया भैया
भैया भैया अग्गिपेट्టిన అగ్గి లేదు ఏమైందిరా రేపు పిచ్చిగా పట్టిందా శ్యామ్ భాయ్ भैया भैया बाबू श्याम ఏమైందిరా రేపు పిచ్చిగా పట్టిందా ఏమైంది ఏడ గైస్ క్లియర్గా అర్థమైపోతుంది శ్యామ్కి అయితే ఏదో విచిత్రమైన దెయ్యం పట్టేసిందని. ఆ ప్రదేశంలో ఇంతకుముందు శ్యామ్కి మన గోస్ట్ హంటింగ్ వెళ్ళినప్పుడు 2-3 టైమ్స్ అయితే దెయ్యం పట్టింది. ఆ జరిగిన ఒక 3-4 మంత్స్ అయితే బాగానే ఉన్నాడు. తర్వాత చాలా గోస్ట్ హంటింగ్లు తీసాం, కానీ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఈ గోల్కొండ ఎంత భయంకరమైందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. ఈ గోల్కొండ ఉన్న బ్యాక్ సైడ్ జైల్ ఖానాస్లో నిజంగా దెయ్యాలు ఉన్నాయి. శ్యామ్కి దెయ్యం పట్టిన తర్వాత లోపలికైతే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. దాదాపు ఒక అరగంట సేపు అయితే మాకు కనబడలేదు. ఇద్దరం లోపల అంతా కూడా తిరిగాం, ఎంత వెతికినా దొరకలేదు. కానీ లాస్ట్లో ఒక విచిత్రమైన పొజిషన్లో ఒక చోట దొరికాడు మాకు. అప్పుడు ఏం జరిగింది అనేది రేపు వచ్చే ఎపిసోడ్లో అయితే చూసి తెలుసుకోండి. డే ఆఫ్టర్ టుమారో అయితే వీడియో అప్లోడ్ చేస్తాను, ఫుల్ వీడియో. అండ్ అస్సలు మిస్ కాకుండా ఉండాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఫాలో అయ్యారంటే కనుక మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో ఉన్నా సరే వెంటనే మీకు తెలియాలి అంటే అక్కడ స్టోరీ పెడతాను అనమాట, యూట్యూబ్లో వీడియో వచ్చింది గైస్ అని చెప్పేసి. సో ఇన్స్టాలో కూడా ఫాలో అవుతుండండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఏంటంటే దెయ్యాల వీడియోలు అంటే ఇష్టం ఉన్నా ఇంకో 10 మందికి అయితే వీడియో అయితే వెళ్తుంది. సో అదనమాట. అండ్ మీరు కూడా మర్చిపోకుండా కనీసం మీ వాట్సాప్లో 2-3 ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలా షేర్ చేశారంటే కనుక నాకు చాలా చాలా హెల్ప్ అవుద్ది. ఎందుకంటే దెయ్యాల వీడియోలు అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారు చూసి, దాంతోపాటు మన వ్యూస్ కూడా కొంచెం పెరుగుతాయి. సో మీ హెల్ప్ తోటి కనీసం వాట్సాప్లో 2-3కి అయితే షేర్ చేయండి మన వీడియో లింక్ని. ఓకేనా గైస్, వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి, మర్చిపోవద్దు. టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఆ ఎపిసోడ్ మాత్రం చాలా చాలా భయంకరంగా ఉండబోతుంది. టాటా